ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. యాజ్ వెల్ యాజ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్, గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ అంటారు. సో గ్లోబల్ పారామీటర్స్ అనేవి పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. సో గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. గ్లోబల్ పారామీటర్స్ ఏమంటారు? గ్లోబల్ పారామీటర్స్ ని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? డిఫైన్ ఫిజికల్ ఇయర్, డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? సో జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో మనం ఏమంటాము? ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అండ్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. వాట్ ఇస్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, దాన్ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. సో గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి, పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. ఇవన్నీ 12 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. 13th వన్ కాన్ఫిగరేషన్ కాదు, 12 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చేస్తాం అవి. సో ఫస్ట్ ఏం చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫస్ట్ వన్ ఏముంది? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, OB29 ట్రాన్సాక్షన్ కోడ్. ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో మీరు OB29 ద్వారా వెళ్ళొచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. వీటిని ఏమంటారు? షార్ట్ కట్ కీస్ అంటారు ఎస్ఏపిలో. దీన్ని ఏమంటారు? షార్ట్ కట్ కీస్ అంటారు. షార్ట్ కట్ కీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్, టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? టీ కోడ్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. మీరు కమాండింగ్ ఫీల్డ్లో OB29 ఇవ్వచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో OB29 ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి SPRO పాత్ ద్వారా చేద్దాము. టీ కోడ్ ఎలా ఎంటర్ చేయాలో మీకు తెలుసు కదా. సో పాత్ ద్వారా చేద్దాం. /n SPRO /n SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. పైకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కనిపించుతాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, లెడ్జర్స్. వెయిట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఎలాబరేట్ చేయండి, ఇది కాదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. పైన చూడండి, చూపిస్తాను, మీకు కనిపించట్లేదా? అదే ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్. లెడ్జర్స్ ఎలాబరేట్ చేశారా? నెక్స్ట్ కింద ఉండదు కాదు, ఫిజికల్. వెయిట్ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. అది లెడ్జెస్ తర్వాత ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. సో ఇక్కడ ఏమున్నాయి చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇది. సో ఇది మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, లేదంటే మీరు టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఎలాగైనా చేయొచ్చు. ఓకే. సో
సో టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం. ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి టీ కోడ్ ఓపెన్ చేయండి. డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీస్ ఆ లైన్ అడ్జస్ట్ చేయండి. మీరు టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చండి. డౌన్కి వెళ్ళండి. సో చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఇవి. సో ఏముంది? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. టీ కోడ్ ఏంటి? OB29. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అనమాట. OB29. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. కొత్తగా జాయిన్ అయ్యారు ఒక టూ మెంబర్స్. సో మీరు ఏం చేస్తారంటే సాటర్డే సండే హాలిడే. సో కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని కూడా క్లియర్ చేయాలి. లేకపోతే మీకు అర్థం అవ్వకపోవచ్చు మేబీ. సో కంప్లీట్ అయినవన్నీ కూడా క్లాసెస్ అన్నీ కూడా క్లియర్ చేయండి. తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఎఫ్వి అని కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, దీన్ని ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. సో మన ఇండియన్ కంపెనీకి ఏం తీసుకుంటాము? V3 వేరియంట్. పొజిషన్కి వెళ్ళండి. V3. ఇండియన్ కంపెనీకి ఏం తీసుకుంటాము? V3 వేరియంట్ తీసుకుంటాం. V3 టైప్ చేయండి అక్కడ. V3 కంటిన్యూ. సో V3 వేరియంట్ని తీసుకుంటాం. V3 వేరియంట్ ఇది. అదే ఫారెన్ కంపెనీస్కి అయితే K4 వేరియంట్ తీసుకుంటాం. ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ తీసుకుంటాము. ఫారెన్ కంపెనీస్కి K4 వేరియంట్ని తీసుకుంటాం. సో V3 వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2026 April 1st స్టార్ట్ అయ్యి 2026 25 కదా. మనం ఫైనాన్షియల్ ఎందులో ఉన్న యాక్చువల్గా 2025లో ఉన్నాం కాబట్టి April 2025లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2026లో March 31st వరకు ఉంటుంది మన ఫైనాన్షియల్ ఇయర్. మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ April 1st స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ December 31st ఎండ్ అవుతుంది. మనం 2025లో ఉన్నాం ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. 2025 April 1st స్టార్ట్ అయ్యి 2026 March 31st ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా? సరే, ఏ ఇయర్ అయినా అవ్వచ్చండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్? April 1st స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ March 31st క్లోజ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. దీన్నే ఫిజికల్ ఇయర్ అంటారు. ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ ఇయర్. సో 12 months ఉన్నాయి ఇక్కడ చూడండి. 12 months అంటే మీనింగ్ ఏంటి? 12 పోస్టింగ్ పీరియడ్స్. ఐఎమ్ సారీ. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. 12 months కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ ది 4 months ఆడిటర్ అనేది మన కంపెనీకి వస్తారు. కంపెనీకి వచ్చి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి కాబట్టి. సో రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి కాబట్టి వస్తారనమాట. సో ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి, ఏమైనా చేంజెస్ చేయడానికి, ప్రాజెక్ట్ డిలే అయితే కనుక ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. టోటల్గా ఎస్ఐపిలో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? ఎస్ఐపిలో 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే మీనింగ్ ఏంటి? 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 12 ఉన్నాయి. ఎవ్రీ మంత్ ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. ఇవేంటివి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగపడతాయి. ఏమైనా చేంజెస్ చేయాలి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, వాటికి ఉపయోగపడతాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 16 పోస్టింగ్ పీరియడ్స్. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి ఎస్ఐపిలో. అది 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సో V3 వేరియంట్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఐపిలో నేను చెప్తాను చూడండి. సెలెక్ట్ అంటే మీకు ఐడియా ఉందా? సెలెక్ట్ అంటే
ఇగో ఇక్కడ క్లిక్ చేయాలి, ఆ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. చూసారా లైన్ మొత్తం సెలెక్ట్ అయింది, చూసారా ఎల్లో కలర్లో చేంజ్ అయింది. సో సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఫస్ట్లో ఒక ట్యాబ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ అంటారు ఎస్ఏపిలో. సో మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్, అందువల్ల టైం తీసుకుని చెప్తున్నాను. ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేస్తున్నాం. V3 వేరియంట్ని క్రియేట్ చేస్తున్నాం. V3 వేరియంట్ మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు ఉంటుంది మా ఫైనాన్షియల్ ఇయర్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. సో 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. సో టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అని చెప్పాలి. సో మనం ఏ వేరియంట్ తీసుకుంటాం? ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ తీసుకుంటాము. సెలెక్ట్ చేసాం. ఇక్కడ కాపీ యాజ్ ఒక ఆప్షన్ చూడండి, కాపీ యాజ్ క్లిక్ చేయండి. V3ని రిమూవ్ చేయండి. మన V3 అనేది స్టాండర్డ్, మీరు V3ని కూడా ఉపయోగించుకోవచ్చు, లేదంటే V3ని మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. V3 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఏంటి ఫస్ట్ ఇవ్వండి. ఫస్ట్ లెటర్ ఏముంది? టీవీ. టీవీ టీవీ ఇవ్వండి. ఆ, లేదంటే TF కూడా ఇవ్వచ్చు. TF ఇవ్వండి, పోనీ TF. టీ అంటే లేదంటే యూ క్యాన్ సెటప్ ఎనీ 2 digits. ఇక్కడ మీరు ఎనీ టూ డిజిట్స్ అనేవి తీసుకోవచ్చు. న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్, ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ నేను TF అని ఇచ్చాను. V3 ద స్టాండర్డ్. దీన్ని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయొచ్చు, లేదంటే ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు కాపీ చేసి. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. కాపీ ఆల్ క్లిక్ చేయండి. కాపీ చేస్తున్నాం. లాస్ట్ చూడండి, నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ కాపీడ్ 508. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి, సేవ్. కంటిన్యూ. క్లియర్ అవసరం లేదు, కంటిన్యూ చేసాను దీంతో. సో మనం ఏం చేసాము? V3 వేరియంట్ని కాపీ చేసి TF అనేటటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం క్రియేట్ చేస్తాం. V3 వేరియంట్ని కాపీ చేసాం. ఇండియన్ కంపెనీస్కి V3 ఉపయోగిస్తాము, ఫారెన్ కంపెనీస్కి K4 ఉపయోగిస్తాము. ఓకే, V3 వేరియంట్ని V3 వేరియంట్ని క్రియేట్ చేసాం, కాపీ చేసి TF అనే దాన్ని క్రియేట్ చేసాం. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1కి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. అలాగే మనకి టోటల్గా పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 ఉన్నాయి. ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. ఇవన్నీ నోట్స్ చెప్తాను మీకు నెక్స్ట్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి, ఏమైనా ప్రాజెక్ట్ డిలే అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అటువంటిప్పుడు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఉపయోగిస్తారు. 99% కంపెనీస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగించవు, వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఉపయోగిస్తారు. TF సెలెక్ట్ చేయండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. TF సెలెక్ట్ చేశారు. పీరియడ్స్ క్లిక్ చేయండి. పీరియడ్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. TFని సెలెక్ట్ చేసి పీరియడ్స్ పైన క్లిక్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంది. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. సో మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్. చూసారా, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది 4th month. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది 1st month. అంతే కదా? క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది 4th month. యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము మనకి 1st month అవుతుంది. ఏప్రిల్, మే 2nd month, జూన్ 3rd month, జూలై 4th month, ఇట్లా వస్తుంది అనమాట. క్యాలెండర్ ఇయర్ ప్రకారం వేరేగా ఉంటుంది. సో ఏప్రిల్ 1కి మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ అనేది 1st month. యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ అనేది 1st month అవుతుంది. క్లియర్ కదా? 10 ఉంది అంటే ఏంటి? జనవరి. 11 అంటే ఫిబ్రవరి.
12 అంటే మార్చ్. ఇలా ఉంటుంది అనమాట. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుంది, ఏప్రిల్ ఫస్ట్కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్లో కూడా ఉంటుంది. అందువల్ల ఇక్కడ -1 చూసారా, దీన్ని ఏమంటారు, ఇయర్ షిఫ్ట్ అంటారు. అంటే 2025లో స్టార్ట్ అయ్యి 2025 ఏప్రిల్ ఫస్ట్కి స్టార్ట్ అయ్యి 2026 మార్చి 31కి ఎండ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు, ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇక్కడ -1 ఉంది, దీని ఏంటి, ఇయర్ షిఫ్ట్ అంటారు. క్లియర్ కదా, సేవ్ చేయండి. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పీరియడ్ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, మీ లాంగ్వేజ్ ఏంటి, మంది ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము, మే సెకండ్ పీరియడ్, జూన్ థర్డ్ పీరియడ్, జూలై ఫోర్త్ పీరియడ్, ఆగస్ట్ ఫిఫ్త్ పీరియడ్. సో ఇక్కడ కనిపించేది ఏంటి, మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము, మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఏ మంత్ ఫస్ట్ అవుతుంది, సెకండ్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్ కదా, ఇది మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ ఫస్ట్కి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ ఫస్ట్కి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియర్ కదా, అది క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫోర్త్ పీరియడ్. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫోర్త్ పీరియడ్, మే ఫిఫ్త్, జూన్ సిక్స్త్ పీరియడ్, జూలై సెవెంత్ పీరియడ్. అది ఇలా ఉంటుంది. క్లియర్ కదా. సో దీన్ని ఏమంటారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. మన ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ని తీసుకుంటాం. V3 వేరియంట్. ఫారెన్ కంపెనీస్కి K4 తీసుకుంటాం. ఫారెన్ కంపెనీస్కి K4 తీసుకుంటాము. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్. పొజిషన్కి వెళ్ళి K4 ఇవ్వండి. చూసారా, K4 క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి 1 నుండి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31కి ఎండ్ అవుతుంది. సో మన ఇండియాలో V3 వేరియంట్ తీసుకుంటాం. ఎందువల్ల, ఏప్రిల్ 1 నుండి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. 2025 ఏప్రిల్ 1కి స్టార్ట్ అయ్యి 2026 మార్చి 31కి ఎండ్ అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. మీకు క్లారిటీగా, అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఏ కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎలా ఉంటుంది, జస్ట్ ఐడియా కోసం, మీరేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం ఒకటి ఇస్తాను. 1 minute. ఈ ఈ కాన్సెప్ట్ ఒక్కటే కష్టంగా ఉంటుంది, మిగతావన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి. ఇది 3 days పడుతుంది ఈ కోర్స్, ఇది మొత్తం కంప్లీట్ అవడానికి 2 days పడుతుంది, గ్లోబల్ పారామీటర్స్ అవడానికి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఒకటి ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, చూసారా, ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి. ఏ కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఉంది. మీరేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఓకే, ఇండియాలో ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31. కెనడా, ఏ కంట్రీలో ఎలా ఉంటుంది, మొత్తం ప్రతిదీ ఉంది, జస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము, ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసాము. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము, SAP ఓపెన్ చేయండి. SAPలోకి వెళ్ళండి. ఏం క్రియేట్ చేసాం మనం,
పొజిషన్కి వెళ్ళి ఇవ్వండి. మళ్ళీ బ్యాక్ ఎండ్కి వెళ్ళారు మీరు, ఎగ్జిక్యూట్ చేయండి. మెయింటైన్ ఫిజికల్ వేరియంట్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్ ఏం క్రియేట్ చేస్తాం మనం? టీవీనా? V3 కాదు, V3 అనేది స్టాండర్డ్ అండి. V3ని కాపీ చేశాం కదా, అది ఇవ్వండి. TF కంటిన్యూ చేయండి. సో మనం క్రియేట్ చేసిన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది TF. ఓకేనా? సో దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమన్నా చూడండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? నాన్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఏమంటాము? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. SAP టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఆన్ ది నాన్ SAP టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది SAP టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం. దీన్ని ఏం చేయాలి? కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, అంతే కదా? SAP ఓపెన్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. TF అనేది క్రియేట్ చేసాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. టీ కోడ్ ఏంటి? OB37. OB37 ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎవరు ప్యారలల్గా ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? మీరు క్లాస్ వినండి, సర్వర్స్ ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే ఇట్లా మెసేజ్ వస్తుందండి, డేటా లాక్ అని మెసేజ్ వస్తుంది. కాబట్టి క్లాస్ జరిగే టైంలో మీరు ఎవరు కూడా కాన్ఫిగరేషన్ చేయొద్దు. ఇమీడియట్లీ మీరు ప్యారలల్గా చేయకండి, వెంటనే సర్వర్ లాగ్ ఆఫ్ చేయండి. ఎవరున్నారు? యూజర్ ఎవరైనా 29, యూజర్ 35? ఎవరైనా లాగౌట్ చేసేయండి. ప్యారలల్గా చేయకండి కాన్ఫిగరేషన్స్, ఎప్పుడు కూడా ఫస్ట్ నుండి చేయాలి. ఓకే, క్లాస్ అయిన తర్వాత చేయండి, ప్యారలల్గా చేయకండి. ఆడుకుంటాడు. క్లోజ్ చేయండి, సర్వర్ క్లోజ్ చేయండి. ఎవరైతే ఓపెన్ చేస్తారో వారు సర్వర్ క్లోజ్ చేయండి. చూడండి, ఇలా మెసేజ్ వస్తుంది. డేటా లాక్ అంటే మీనింగ్ ఏంటి? సేమ్ టీ కోడ్ ఎవరన్నా వేరే వాళ్ళు యూజ్ చేస్తే ఇలా మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్. సో న్యూస్ సెషన్ తీసుకోండి, SM12 వెళ్ళండి. SM12 ఎంటర్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ రిమూవ్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇదంతా ఏంటి? లాక్ డేటా అంటారు. మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి, స్టార్టింగ్ లో ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో మొత్తం సెలెక్ట్ అయింది కదా, డిలీట్ చేయండి. ఎస్ అనండి. ఎస్. క్లోజ్ చేయండి. సో మీరు ప్యారలల్గా క్లాస్ జరిగేటప్పుడు ప్యారలల్గా కాన్ఫిగరేషన్ చేయకండి, మనకు డేటా అంతా లాక్ అయిపోతుంది. ఓకే, వెళ్ళండి. వన్ మోర్ సెషన్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఈ సెషన్ క్లోజ్ చేయండి. ఆల్రెడీ సెషన్ ఓపెన్లో ఉంది, క్లోజ్ చేసేయండి. అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి. ఇది కూడా క్లోజ్ చేయండి, ఇంకోటి ఉంది కదా. ఇది బ్యాక్ వెళ్ళండి. మనం ఏం చేస్తున్నామో, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఏం చేయాలి? మీ కంపెనీ కోడ్కి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, లాస్ట్లో ఇలా ఎల్లో మెసేజ్ వస్తుంది ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్లో. ఎందువల్ల ఎల్లో మెసేజ్ ఎందుకు వస్తుంది? వేరే వాళ్ళు ఎవరో కాన్ఫిగరేషన్స్ చేయలేదు, అందువల్ల ఇలా వస్తుంది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేయలేదు, అందువల్ల ఇలా ఎల్లో మెసేజ్ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. 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 పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, మీరు ఎంటర్ అన్నిసార్లు ప్రెస్ చేయకూడదండి, నేను చెప్పినప్పుడే చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి మళ్ళీ. ఎంటర్. ఎంటర్.
వెయిట్. పొజిషన్కి వెళ్ళండి. మీకు ఎందుకు వస్తుంది ఇట్లా? ఎంటర్ ప్రెస్ చేయండి మళ్ళీ. ఎంటర్ మీరు తర్వాత చేయకండి. ఎంటర్ ప్రెస్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. TA99 మీ కంపెనీ కోడ్. కంటిన్యూ. సో మీ కంపెనీ కోడ్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీ ఫిజికల్ వేరియంట్ ఇవ్వాలి. మీరు ఏం క్రియేట్ చేస్తారు అది ఇవ్వండి. టిఎఫ్. టిఎఫ్ అనేది మీ ఫిజికల్ వేరియంట్. ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. మళ్ళీ లాస్ట్లో ఎల్లో మెసేజ్ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. కంటిన్యూ. లాస్ట్లో మెసేజ్ డేటా వాస్ సేవ్ అని ఉందా చూసారా? డేటా వాస్ సేవ్. సో ఇక్కడ ఏం చేసాం మనం? ఇది మన కంపెనీ కోడ్ TA99 అనేది మన కంపెనీ కోడ్కి ఫిజికల్ వేరియంట్ని అసైన్ చేశాము. TA99 అనేది మన కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్కి ఫిజికల్ వేరియంట్ని అసైన్ చేశాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAPFI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. క్లియర్ కదా? మన కంపెనీ కోడ్కి ఫిజికల్ వేరియంట్ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ కాన్ఫిగరేషన్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ మంత్ మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సో ఈ పోస్టింగ్ పీరియడ్స్ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. సో దానికి ఒక వేరియంట్ని క్రియేట్ చేయాలి. వెళ్ళండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సేమ్ పాత్. అసెట్లోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సో డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇక్కడ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ ఉంది కదా. పోస్టింగ్ వెయిట్ ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ అని చూద్దాం. అది ఎలాబరేట్ చేయండి. లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఇవ్వండి. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీకి వెళ్ళి కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. You can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet. ఎగ్జాంపుల్ ఏం క్రియేట్ చేద్దాము? TAPV ఇవ్వండి. TA అంటే మీ కంపెనీ కోడ్. PV అంటే పోస్టింగ్ పీరియడ్. P ఫర్ పంజాబ్. PV పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. PV ఇవ్వండి. PV అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని అర్థం. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ TA99. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ TA99. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే. డేటా వాస్ సేవ్. లాస్ట్లో మెసేజ్ రావాలి. ఇట్లా డేటా వాస్ సేవ్ అని మెసేజ్ ఉండాలండి. ఇలా ఉంటేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేసినట్లు. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశాము? TAPV పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఎందుకు ఉపయోగపడుతుంది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది? ఎవ్రీ మంత్ ఎండ్ మనం కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం. సో దానికి ఉపయోగపడుతుంది. TAPV అంటే ఏంటి? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్.
నెక్స్ట్ కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ట్రాన్సాక్షన్ కోడ్ OB52 సేమ్ పాత్ వెళ్ళండి. OB52 బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. వెయిట్, ఇక్కడ ఉంటే చూడండి. ఎక్కడో డిఫైన్ వేరియంట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఉంటుంది చూడండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 కోడ్, లేదంటే క్లాక్ సింబల్ పైన ఎగ్జిక్యూట్ అంటారు దీన్ని. క్లాక్ సింబల్ అని చూసారా, దీన్ని ఏమంటారు? ఎగ్జిక్యూట్ ఆర్ రేడియో బటన్ అంటారు. రేడియో బటన్ ఆర్ ఎగ్జిక్యూట్ అంటాం. ఓకేనా? OB52 ఎగ్జిక్యూట్ చేయండి. సో మనం కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ వెళ్ళండి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? మనం ఏం క్రియేట్ చేసాము? TAPV చూసారా? ఆటోమేటిక్గా వచ్చేసి కింద యాడ్ అయింది చూసారా? ఇట్లా కింద కనిపిస్తుంది మీకు. TAPV ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఇచ్చిన వెంటనే. ఇవ్వండి. నెక్స్ట్ మీరు కీబోర్డ్లో ట్యాబ్ ఆప్షన్ ట్యాబ్ పట్టుకోండి. చూసా కర్సర్ మూవ్ అయింది చూసారా? ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఏముంది? ప్లస్ అంటే ఏంటి? వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ రిసీవబుల్. వీటిని ఏమంటారు? అకౌంట్ టైప్స్ అంటారు. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్ అని అర్థం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఏ అంటే ఏంటి? అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్ అని అర్థం. ప్లస్ తీసుకుంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. మీరు ప్లస్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ప్లస్ ఇస్తే మీనింగ్ ఏంటి? అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ప్లస్ ఇస్తే మీనింగ్ ఏంటి? వీటన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది. అది ఆల్ అకౌంట్ టైప్స్కి అప్లికబుల్ అవుతుంది. బట్ ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి. డబల్ క్లిక్ చేయండి, లేదంటే కంటిన్యూ పైన క్లిక్ చేయండి అక్కడ దానిపైన. సో ప్లస్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఫ్రమ్ అకౌంట్ అన్నారు ఇక్కడ చూడండి. ఫ్రమ్ అకౌంట్ 1 ఇవ్వండి. 1 ఫ్రమ్ పీరియడ్, ఫ్రమ్ అకౌంట్, ఐఎమ్ సారీ, అకౌంట్ దగ్గర కాదు, తీసేయండి. ఫ్రమ్ పిఆర్ అంటే ఏంటి? ఫ్రమ్ పీరియడ్ 1 ఇవ్వండి అక్కడ. ఇయర్, మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాము? 2026లో ఉన్నాం. ఇవ్వండి. 2025లో ఉన్నాం. కరెక్ట్, 2025లో ఉన్నాం. టు పీరియడ్ 12 ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కూడా 2025. ఓకే. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ 13 ఇవ్వండి. 13 ఇయర్ 2025. 2000 ఇవ్వండి. 12 ఇచ్చారు కదా. 13 2025 16 చూడండి. ఒకసారి సేవ్ చేయండి, చాలా ఇంపార్టెంట్, ఇది కేర్ఫుల్గా చేయాలి. ఇయర్ ఇయర్ దగ్గర 2026, ఇక్కడ 25 ఇవ్వండి. ఇక్కడ కూడా ఇవ్వండి. ఈ బాక్స్లో కూడా ఇవ్వండి. ఫస్ట్ సేవ్ చేయండి. కంటిన్యూ. సో ఇక్కడ ఏమైంది యాక్చువల్గా?
వేరియంట్ చూడండి, మనం ఏ వేరియంట్ క్రియేట్ చేసాము? ఇది మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అన్నమాట. ప్లస్ అంటే ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది ఇక్కడ చేసే కాన్ఫిగరేషన్స్ అనేవి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. సో అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? తర్వాత 1 అంటే ఏంటి? ఫస్ట్ పీరియడ్. 2 అంటే 12 ఇచ్చాం. 12 అంటే మీనింగ్ ఏంటి? ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్. 1 అంటే ఫస్ట్ పీరియడ్ ఏప్రిల్. 12 అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్, అంటే 2026 మార్చ్ అన్నమాట. అంటే పీరియడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసాం, ఒకేసారి ఓపెన్ చేసేసాం. ఇక్కడ అంటే 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. ఫస్ట్ 1 to 12 అంటే మీనింగ్ ఏంటి? ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, అన్నిటినీ ఓపెన్ చేసేస్తాం. బట్ ప్రాజెక్ట్లో ఏ మంత్ కా మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఏ మంత్ కా మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 ఇచ్చారనుకో, మీనింగ్ ఏంటి? 10 ఇస్తే మీనింగ్ ఏంటి? జనవరి మంత్ని ఓపెన్ చేసినట్టు. ఓకేనా? అట్లా జనవరి వరకే ఓపెన్ చేసినట్లు. మీరు ఓన్లీ ఫస్ట్ మంతే ఓపెన్ చేయాలి. ఇక్కడ 1 ఇచ్చారు, ఇక్కడ కూడా 1 ఇస్తారు. అట్లా. ఓకేనా? ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేస్తారు. అది 1 to 12 అంటే ఏంటి? 12 పీరియడ్స్ని ఓపెన్ చేసేసాము, 12 మంత్స్ కూడా ఓపెన్ చేసేసాము. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవి. 13 to 16 అంటే మీనింగ్ ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అని అర్థం. ఓకే, సేవ్ చేశారా? సేవ్ చేయండి. సో ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏం చేసాం? 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. 1 to 12 అంటే 12 మంత్స్ అనేవి ఓపెన్ చేసేసాం. లేదంటే ఎలా ఉంటుంది? ఏ మంత్ ఆ మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఏ మంత్ ఆ మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఏ మంత్ ఆ మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 ఇచ్చాను ఇక్కడ 12 దగ్గర కూడా 1 ఇచ్చామనుకోండి, అంటే ఓన్లీ ఏప్రిల్ మంతే ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఏప్రిల్ మంతే ఓపెన్ చేస్తాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఇచ్చాం, అంటే ఏంటి? ఏప్రిల్ తర్వాత మంత్ ఒకటే ఓపెన్ చేసినట్లు. సో ఇట్లా ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే 1 to 12 అంటే టోటల్గా 12 మంత్స్ కూడా ఓపెన్ చేసేసాము అని అర్థం. క్లియర్ కదా? తర్వాత చూడండి, ఇది ఈసీసీలో ఈ విధంగా ఉంటుంది. S4 హనాలో ఇటువైపు 1 more కాలం కూడా యాడ్ అవుతుంది. 1 more కాలం కూడా యాడ్ అవుతుంది. ఏంటది? సిఓకి సంబంధించి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సో అవి ఆ పీరియడ్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎక్స్ట్రా, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రాగా ఇంకోటి యాడ్ చేసి ఉంటుంది. S4 హనాలో ఇలా వస్తుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించినవి కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది ఒక చేంజ్ అనమాట, ఈసీసీకి S4 హనాకి చేంజెస్. ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పీరియడ్స్ అంటే కంట్రోలింగ్ సిఓకి సంబంధించినవి కూడా ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఈసీసీలో లేదు. 1 more ఎక్స్ట్రా చేంజ్ అంతే. ఇది ఒక ఎక్స్ట్రా బాక్స్ ఉంటుంది ఇక్కడ. క్లియర్ కదా? సేవ్ అయ్యేదా? సేవ్ చేశారు కదా? బ్యాక్ వెళ్ళండి. సో పోస్టింగ్ పీరియడ్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ మంత్ we need to take approval from specific manager, close the current period and open the next period. This is called open and close posting period activity. This is one kind of the మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇక్కడ పీరియడ్ అనేది ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాడు, లేకపోతే చెయ్యలేడు. అది అర్థమైందా లేదు? ఈ కాన్సెప్ట్, ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్. ఎస్ సార్, క్లియర్ సార్, ఓబీ అర్థమవుతుంది సార్. 52 ట్రాన్సాక్షన్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్, అప్కమింగ్ పీరియడ్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేసాము? 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం.
లేదు ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేస్తామన్నా కూడా ఓపెన్లో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఆప్షన్ ఉంది. అలాగే ఈసీసీకి ఎస్4 హానాకి చేంజెస్ ఏంటి ఇక్కడ? చేంజెస్ ఏంటి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పీరియడ్స్ని కూడా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ పారామీటర్స్ అనేవి పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. అందువల్ల స్లోగా డెప్త్గా చెప్తున్నాను. 10 క్లాసెస్ వరకు చాలా డెప్త్గా వెళ్తాను, తర్వాత మీకు ఇంత టఫ్ అనిపించదు. ఓకేనా? నెక్స్ట్ నోట్స్ కూడా హెవీగా ఉంటుంది గ్లోబల్ పారామీటర్స్కి. నెక్స్ట్ కాన్సెప్ట్ నుండి అంటే ఐ మీన్ 10 క్లాసెస్ వరకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది, తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. డోంట్ వరీ, నేను చెప్తాను మీకు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సో మనం ఏదైతే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసామో దీన్ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. 1 మినిట్, సేమ్ పాత్ వెళ్ళండి, మర్చిపోయాను, ఇంకొక పాయింట్ చేంజ్ చేయాలి అక్కడ. ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు మనం చేసాం కదా ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ. ఎగ్జిక్యూట్. మీరు ఐఎంజీ డాక్యుమెంట్ పైన క్లిక్ చేశారు. ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏ డి కే ఎంఎస్ చూసారా? ఇవన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ క్లిక్ చేయాలి. సెలెక్ట్ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఏడీకే ఎంఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఏడీకేఎంఎస్ సెలెక్ట్ చేయండి. చాలు చాలు చాలు. సో ఏడీకేఎంఎస్ సెలెక్ట్ చేస్తాం. కాపీ యాజ్ క్లిక్ చేయండి. కాపీ యాజ్. మీరు ఎంటర్ ప్రెస్ చేయకండి. ఎంటర్ ప్రెస్ చేయకుండా 0005 రిమూవ్ చేసేసి ఇక్కడ మీ కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వకండి. సెన్సిటివ్ కాన్ఫిగరేషన్ స్లోగా చేయాలి. 0005 ఎంటర్ ఇవ్వకుండా చేయండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. టీఏపీవి అనేది మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. టీఏపీవి తర్వాత ఇక్కడ 2012 చూసారా? ఇవి తీసేయండి. 2025 ఇవ్వండి. ఎంటర్ చేయకండి. ఎంటర్ ఇవ్వకుండా చేయాలి. సో ఏడీకేఎంఎస్ సపరేట్గా దేనికది సపరేట్గా కూడా ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేయొచ్చు. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీగా ఇంపార్టెంట్ అనమాట. అకౌంట్ టైప్ ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్, డే టు డే ట్రాన్సాక్షన్స్. డి అంటే కస్టమర్, కస్టమర్స్కి సంబంధించింది. O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్ అంటారు కదా, అది. కే అంటే వెండర్, అక్కడ కూడా 2025 ఇవ్వండి. అన్ని 2025 ఇచ్చేయండి. ఎంటర్ చేయొద్దు, ఎంటర్ ఇవ్వకుండా చేయాలి. సేవ్ చేయండి. ఎంటర్, సేవ్. సేవ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు సేవ్ బటన్ అనేది హైలైట్ అవుతుంది. ఓకేనా? కంటిన్యూ. సో ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి. సో మీరు దేనికైనా సపరేట్గా కూడా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, మనకు ఆప్షన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వెయిట్ 1 మినిట్ సేమ్ ఎస్ఏపీలోకి వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళి జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్.
పొజిషన్కి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేసింది ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తారు. ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? టీఏపివి ఇవ్వండి. సో పోస్టింగ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? కంటిన్యూ చేయండి. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ మనం పీరియడ్ ని ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయగలుగుతాడు. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఫంక్షనాలిటీ అనేది ఇట్ విల్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. సో ఏ మంత్ ఆ మంత్ కంప్లీట్ చేయాల్సిందే టార్గెట్. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేయడానికి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్స్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాడు. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. సో దీన్ని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. ఇక్కడ పీరియడ్స్ ఓపెన్ చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. వాళ్ళకి ఎర్రర్ ఫామ్ అయిపోతుంది. ఓకేనా? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనం పీరియడ్ని ఓపెన్ చేయాలి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? పీరియడ్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే పోస్ట్ అవ్వదు. ఇప్పుడు పీరియడ్ ఓపెన్ చేయాలి. ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఏముంది? అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సేమ్ పాత్ వెళ్ళండి. ఓబీబీపీ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కాన్ఫిగరేషన్ చేసాం. సో దీన్ని ఏం చేయాలి? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ కాన్ఫిగరేషన్ చేసాం. సో దీన్ని ఏం చేయాలి? మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. టీ కోడ్ ఏంటి? ఓబీబీపీ లేదంటే సేమ్ పాత్. చూడండి, అసైన్ వేరియంట్ కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. పొజిషన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? టిఏపివి. ఇది ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్ చేస్తామా? టిఏపివి సేవ్ చేస్తాం. క్లియర్ కదా? అది అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ ఎక్కడుంది? ఇది మన కంపెనీ కోడ్. ఇది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ we will assign or mapping to our కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ సేవ్ అయిందా? సేవ్ చేయండి. డేటా ఆల్రెడీ సేవా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇవన్నీ నోట్ చేసుకోవాలి. మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా. చూడండి. సో ఇది రేపు నెక్స్ట్ మండే చెప్తానండి. మీరు ఇంతవరకు వినండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అనేది మండే నుండి స్టార్ట్ చేద్దాం. ఇవి ఓకే, మండే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సరే, 10 minutes టైం ఉందిగా చెప్పేద్దాంలే. చూడండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి?
Define field status variant. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant అంటారు. సో ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? బిజినెస్ ఏరియా ఇవ్వాలా, అవసరం లేదా? ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? కాస్ట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? సిగ్మెంట్ ఇవ్వాలా, అవసరం లేదా అనేది కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, which field is not required, which field is optional, which field is surplus అనేది మనం ఎలా కంట్రోల్ చేస్తాం? we can control from the field status variant. field status variant contains field status group. field status variant లో field status groups ఉంటాయి. వాటిని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. మీరు ఎగ్జాంపుల్ శాలరీ పెయిడ్ ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అనే ఎంట్రీ ఫామ్ అయింది. అప్పుడు ఏమవుతుంది? మనకి ఎంట్రీ ఇచ్చేశారు, శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేశారు. అప్పుడు ఏమవుతుంది? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. అంటే ఏంటి? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, సిగ్మెంట్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని స్టార్ సింబల్స్ ఉంటాయి. అంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్స్ అనేవి ఎంటర్ చేయాలి. అంటే ఏంటి? మ్యాండేటరీగా ఎంటర్ చేస్తే తప్ప జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. అదేవిధంగా ఎండ్ యూజర్ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఒక డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఫీల్డ్స్లోకి వెళ్ళండి. ఫీల్డ్స్ ఎలాబరేట్ చేయండి. పైన ఫీల్డ్స్ని చూడండి. ఫీల్డ్స్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్. ఎగ్జిక్యూట్ చేయండి. రేడియో బటన్ పైన క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్. సో ఇక్కడ ఉంది చూసారా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో 0001 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ క్లిక్ చేయాలి. సెలెక్ట్. ఎస్ఐపిలో సెలెక్ట్ అంటే ఏంటి? ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. పైన కాపీ యాజ్ క్లిక్ చేయండి. 0001 రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఇవ్వండి ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ 2 ఇవ్వండి. TAFV ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా ఇవ్వచ్చు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ దగ్గర 0001 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్. కాపీ ఆల్ పైన క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 41. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. సేవ్ ఎక్కడుంది? పైన ఉంది సేవ్ బటన్. కంటిన్యూ. సో డేటా వాస్ సేవ్. లాస్ట్లో ఇలా మెసేజ్ రావాలి. ఓకే. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని క్రియేట్ చేస్తాను. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? అది కాదు. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇది. సెలెక్ట్ అంటే అది. అలా క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. సెలెక్ట్ అయిందా? సెలెక్ట్ అంటే ఈ కార్నర్లో క్లిక్ చేయాలి. సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. సో మీరు సెలెక్ట్ చేసిన తర్వాత టోటల్గా ఇలా కనిపిస్తుంది. సెలెక్ట్ అంటారు ఎస్ఏపిలో. సో మీరు సెలెక్ట్ చేశారు. ఫీల్డ్ వెయిట్. సో మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఫీల్డ్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. సో ఫీల్డ్ స్టేటస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఫీల్డ్స్ని ఎలా కంట్రోల్ చేస్తారు?
ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001, G002, G003 ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్నమాట. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. వీటన్నిటిని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటారు. సో ఎండ్ యూజర్ ఫీల్డ్స్ని ఎలా కంట్రోల్ చేస్తారు, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ద్వారా కంట్రోల్ చేస్తారు. ఎక్కడ ఉంటుంది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉంటుంది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఎగ్జాంపుల్ G001 పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయమలేదు, డబుల్ క్లిక్ చేయమన్నాను. G00 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమని చూడండి, జనరల్ డేటా, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమని చూడండి, సర్ప్రెస్ ఉంది. సర్ప్రెస్ అంటే మీనింగ్ ఏంటి, ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అసైన్మెంట్ నెంబర్ అనేది కనిపించదు, ఇది కనిపించదు సర్ప్రెస్ లో ఉంటే. కొన్ని టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, సర్ప్రెస్ లో పెడితే ఏమవుతుంది, ఎండ్ యూజర్ కి టెక్స్ట్ ఫీల్డ్ అనేది కనిపించదు. రిక్వైర్డ్ లో ఉంది, రిక్వైర్డ్ పైన సెలెక్ట్ చేశారనుకోండి ఏమవుతుంది, ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఆప్షనల్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status group. Field status group. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంటుంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది. Field status variant contains field status group. With help of field status groups, we can control the end user accounting entry fields. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant or field status group. For example, required లో పెట్టండి, text field required లో పెట్టండి. సో రిక్వైర్డ్ సెలెక్ట్ చేశారు. సో ఏమవుతుంది, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ ఏముంది, బిజినెస్ ఏరియా ఉంది చూసారా, లాస్ట్ లో ఉంది. సో సర్ప్లస్ లో పెడితే ఏమవుతుంది, ఇప్పుడు నేను సర్ప్లస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఏమవుతుంది, ఎండ్ యూజర్కి బిజినెస్ ఏరియా ఫీల్డ్ కనిపించదు, సర్ప్లస్ లో ఉంటాయి. రిక్వైర్డ్ లో పెట్టాను, సో బిజినెస్ ఏరియా మ్యాండేటరీ ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్ లో పెట్టేశాను, సో బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ we can control the end user fields at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. Field status variant contain different types of the field status group. Clear అర్థమైందా లేదా? ఇక్కడ కాస్ట్ సెంటర్ ఉంది, ఇక్కడ చూడండి కాస్ట్ సెంటర్ ఉంది, నేను సర్ప్లస్ లో పెట్టాను, ఎండ్ యూజర్కి ఆ ఫీల్డ్ కనిపించదు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. రిక్వైర్డ్ లో ఉంది, రిక్వైర్డ్ లో పెడితే మ్యాండేటరీగా కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. ఆప్షనల్ లో పెట్టేస్తే కాస్ట్ సెంటర్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ పారామీటర్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందువల్లే టైం తీసుకుని చెప్తున్నాను. క్లియరా? సేవ్ చేయండి, సేవ్. డేటా వాస్ సేవ్, లాస్ట్ లో మెసేజ్ కనిపించాలి డేటా వాస్ సేవ్ అని. క్లియర్ కదా? నెక్స్ట్ మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, TAFV అనేది క్రియేట్ చేసాం.
నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. వెళ్ళండి, న్యూస్ బ్యాక్ వెళ్ళండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OB37, లేదంటే ఎగ్జిక్యూట్ బటన్ క్లాక్ సింబల్ పైన క్లిక్ చేయాలి. దీన్ని ఏమంటారు, రేడియో బటన్స్ అంటారు. మీకు ఓల్డెన్ డేస్లో రేడియోస్ అనేవి ఉండేవి, రేడియోస్ అంటారు, ఓల్డెన్ డేస్లో ఉంటాయి. ఇప్పుడు రిమోట్ కంట్రోల్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ రేడియో బటన్ పైన రేడియో బటన్స్ రౌండ్గా ఉంటాయి, అవి తిప్పితే అవి మూవ్ చేస్తారు. మూవ్ చేస్తే ఏమవుతుంది, స్టేషన్స్ అనేవి చేంజ్ అవుతుంది. ఛానల్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, సో రేడియో బటన్స్ అంటారు. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది కాదు మనం వెళ్ళాల్సింది, దేనికి వెళ్ళారు మీరు, బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఉమ్. ఇక్కడ ఉంటుంది ఎస్ఎన్ కంపెనీ కోడ్ టు ఎస్ఎన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటుంది. అది కాదు, చూడండి. అలా కాదు, చెప్తాను, వెయిట్ వెయిట్, అక్కడ కాదు. మీరు ఫుల్ బ్యాక్ వెళ్ళిపోండి, ఫస్ట్ నుంచి వద్దాం. SPRO కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. లాజిస్టిక్స్, SPRO IMG /n SPRO ఇవ్వాలి. లేదంటే టీ కోడ్ OBC5 ద్వారా కూడా చేయొచ్చు, బట్ పాత్ ద్వారా వెళ్దాం. కొన్ని క్లాసెస్ పాత్ ద్వారా, కొన్ని క్లాసెస్ టీ కోడ్ ద్వారా చెప్తాను. సార్ ఆల్రెడీ ఇక్కడ OBC5 ఉంది సార్, ఇది ఇదే కదా. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ అదే స్టేటస్. కరెక్ట్, ఎగ్జిక్యూట్ చేసేయండి. OBC5 ఇది ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాం. మీరు పొజిషన్, అసైన్మెంట్లో పొజిషన్ ఆప్షనే ఉంటుంది, న్యూ ఎంట్రీ ఉండదు. పొజిషన్, మీ కంపెనీ కోడ్ ఏంటి, TA99. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి. ఇవ్వండి, TAFB. లేదంటే మీకు గుర్తులేదు అనుకోండి, TAFB అనేది మీకు గుర్తులేదు, ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ చూసారా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడండి, మీరు ఇది లాస్ట్లో ఉంది. TAFB మీరు క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ, లేదంటే డబుల్ క్లిక్ చేయొచ్చు TAFB పైన. కంటిన్యూ. సో ఇక్కడ ఏముంది, మీ కంపెనీ కోడ్ ఉంది లెఫ్ట్ సైడ్, TA99 అనేది మీ కంపెనీ కోడ్. ఇక్కడ ఏమి ఇచ్చాము, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇచ్చాము. ఓకేనా. సో కంపెనీ కోడ్కి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని అసైన్ చేసాం. SAPలో ప్రతిదీ కూడా డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, మీ కంపెనీ కోడ్కి అసైన్మెంట్ చేస్తాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign our mapping to our company code. సేవ్ చేయండి. సేవ్ చేస్తారా, రైట్. క్లియర్ కదా. సిలబస్ కాపీ ఓపెన్, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి, కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మండే ఉంటుంది. రీసెంట్గా ఒక 2 members జాయిన్ అయ్యారు, కంప్లీట్ చేయండి, సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ చూడండి, 8th స్టెప్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. సో డాక్యుమెంట్ టైప్, వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ టైప్? Document type means classifying the document type classifying the accounting entry. Document పైన SA ఉంది, ఎంట్రీ పైన SA ఉంది, జనరల్ లెడ్జర్ అని అర్థం. KR ఉంది, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ KZ ఉంది, KR ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం, KZ ఉంటే వెండార్ పేమెంట్ అని అర్థం. DR ఉంది డాక్యుమెంట్ పైన, కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. DZ ఉంది, కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. స్టాండర్డ్ డాక్యుమెంట్స్, SAPలో 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్, స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మండే రోజు డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా.
అర్థమైంది అందరికి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్, క్లియర్. రిమైనింగ్ పీపుల్ Yeah, clear, sir. Yes, sir. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. హ్యాపీ వీకెండ్. నెక్స్ట్ క్లాస్ మీకు ఎప్పుడు ఉంటుంది? మండే రోజు ఉంటుంది. ఓకేనా? ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే. అమర్నాథ్ గారు, చెప్పండి. మరి లాస్ట్ 5 క్లాసెస్ ఎలా షేర్ చేస్తారా? ఎలా? మీకు వాట్సాప్ గ్రూప్లో వస్తాయి. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయ్యారా మీరు? లేదండి, మీరు పేమెంట్ చేశారా? లేదండి. పేమెంట్ ఈరోజు చేయండి. జాయిన్ అయ్యింది. పేమెంట్ చేసిన తర్వాత మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే? అంటే ఈ రోజే కదా జాయిన్ అయింది. అదేనండి, యాక్చువల్గా పేమెంట్ ఎవరికో ఒకరికే ఇచ్చాను. మీరు యూకే నుంచి మీరైనా కాల్ చేశారు? అవును. యూకే నుంచి కదా. పేమెంట్ అవును. చేయకుండా ఎవరికి ఇవ్వనండి, లింక్ ఇవ్వను. మీరు జాయిన్ అవ్వాలని మీరు క్లాస్ ఇచ్చేసి ఆల్రెడీ మీరు విన్నారు కదా, మీకు ఓకే అనుకుంటే పేమెంట్ చేస్తే మేము మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఓకేనా? లింక్ ఓకే, మండే నో నుండి చేంజ్ అవుతుందండి. మండే నుండి లింక్ చేంజ్ అవుతుంది. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.